దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20 వచనాలను చదువుకుందాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. దయతొందరూ తలవంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు సమర్పించుకొనుచున్నాం. నూతన సంవత్సరములో 3వ పునరుద్ధాన దినమందు మేమందరము మీ పాదాల యొద్దకు చేరి మీ నామాన్ని సన్నుతించటానికిని, మీ నామాన్ని గణపరచటానికిని మా ఎడల మీరు చూపినటువంటి కృపను బట్టి సన్నుతిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ దినాన్ని మీరు తోడుకొని వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ప్రభువా, పాటల యందును ఆరాధన అంతటి యందును మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకున్నటువంటి రీతిని బట్టి మిమ్మల్ని సన్నుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ దీనదాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దాన్ని ప్రకటించాలని యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యం ద్వారా మేము పొందుకోదగిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకిచ్చి మమ్మల్ని బలపరచమని, వినుచున్న ప్రతి వారికి వినే చెవులను, గ్రహించే హృదయాన్ని, లోబడే జీవితాన్ని ప్రసాదింపచేసి మీ వాక్యం ద్వారా మీరు మాత్రమే మహిమ పొందుకొనమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్యము మన సువార్త దండయాత్ర కొరకు ఉద్దేశించబడింది. దానికి మీరందరూ కూడా మానసికంగా, శారీరకంగా సిద్ధపడాలనేటువంటిది నా అభిలాష ఉన్నది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన పరలోకానికి ఆరోహణుడు అవ్వక మునుపు తన శిష్యులకు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నారు. ఏ మాటలు అని అంటే 18 నుండి 20 వచనం వరకు మనము చదివినటువంటి ఈ మాటలను గొప్ప ఆజ్ఞ అని అంటారు. యేసు ప్రభువారు ఆయన బోధిస్తూ ఉండగా 10 ఆజ్ఞలను సమ్మరైజ్ చేసి 2 ఆజ్ఞల కింద చెప్పారు. అందులో మొదటిది, నీ దేవుడైనటువంటి యెహోవాను నువ్వు ప్రేమించాలి, నీ దేవుణ్ణి ప్రేమించాలి అనేటువంటిది మొదటి ఆజ్ఞ అయితే, నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించాలి అనేటువంటిది 2వ ఆజ్ఞ. 10 ఆజ్ఞలు కలిపి 2 ఆజ్ఞల రూపంలో ఆయన చెప్పడం జరిగింది. అవన్నీ సామాన్యమైనటువంటి ఆజ్ఞలు. కానీ ఈరోజు మనము చదువుకున్నటువంటిది గొప్ప ఆజ్ఞ. ప్రతి క్రైస్తవుడు, ప్రతి శిష్యుడు, ప్రతి యేసుక్రీస్తు అనుచరుడు
ఈ యొక్క ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ప్రియులారా, ఈ యొక్క ఆజ్ఞలో 4 విషయాలు ఉన్నాయి. ఆ ఇంగ్లీష్లో ఆల్ అంటాం, ALL ఆల్ అంటే అన్నీ, సర్వము, సమస్తము అనేటువంటిది. ఈ యొక్క ఆజ్ఞలో ఉన్నటువంటి 4 సర్వాలు లేక సమస్తాలు అన్నిటినీ మనం ఈ రోజున ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, సమస్తము లేక సర్వము అంటే ఏంటి అనేటువంటి దాని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, సర్వము అని అంటే పూర్తిది, సకంద్ కాదు, అన్నిటినీ కలిపి చూపించేటువంటిది. చూడండి, ఇదే మొత్తం అంటాం, ద హోల్ అమౌంట్, వండిందంతా ఇదే, ద హోల్ క్వాంటిటీ. అది మాత్రమే కాదు, ఇంతే పొడుగుంది, ద హోల్ ఎక్స్టెంట్ అనేటువంటి మాటలు మనం ఉపయోగిస్తూ ఉంటాం. కనుక ఈ యొక్క సర్వము అని అంటే అన్నీ, అది తప్ప ఇంకేమీ లేదు అనేటువంటి అర్థాన్ని ఇస్తున్నటువంటి మాట. ఇంగ్లీష్లో ఆల్ అనేటువంటి మాట బైబిల్ గ్రంథములో 5677 సార్లు రాయబడ్డది. ఆల్ అనేటువంటి మాట తెలుగులో చాలా ట్రాన్స్లేషన్ చేశారు. అన్నీ, సర్వము, సమస్తము, సదా అనేటువంటి తర్జుమాలు చేయటం జరిగింది. కానీ ఇంగ్లీష్లో చూసినట్లయితే ఒకటే మాట, ఆల్ అనేటువంటిది 5677 సార్లు రాయబడ్డది. పాత నిబంధన గ్రంథములో 4565 సార్లు ఆల్ అనేటువంటి మాట మనకు కనబడుతుంది. నూతన నిబంధన గ్రంథములో 1112 సార్లు ఆల్ అనేటువంటి మాట మనకు కనబడుతుంది. ప్రత్యేకించి మనము చదివినటువంటి వాక్యములో ఆల్ అనేటువంటి మాట 4 సార్లు కనబడుతుంది. ఈరోజు మనము ధ్యానించుకునేటువంటిది ఈ 4 సార్లు చెప్పబడినటువంటి విషయాలను మనం నేర్చుకోబోతున్నాం. మొదటిది సర్వాధికారము, ఆల్ పవర్, సర్వాధికారము, ఆల్ పవర్. రెండవది సమస్త జనులు, ఆల్ నేషన్స్. మూడవది ఏ సంగతులను అనేటువంటిది, ఆల్ థింగ్స్, అన్ని విషయాలు. నాలుగవది ఆల్వేస్, సదాకాలము అనేటువంటి 4 విషయాలను ఈ ఉదయకాలపు వేళలో మీ ఎదుట నేను ఉంచాలని ఆశపడతా ఉన్నా. ప్రియులారా, మొట్టమొదటిది సర్వాధికారం. చూడండి, అధికారం అనేటువంటిది ఈ లోకములో మనం చూస్తున్నాం. ప్రెసిడెంట్కి ఆ ఊరి మీద మాత్రమే అధికారం ఉంటుంది. ఎమ్మెల్యేకి తన నియోజకవర్గం మీద మాత్రమే అధికారం ఉంటుంది. మంత్రికి రాష్ట్రం మీద మాత్రమే కొంతమేరకు అధికారం ఉంటుంది. ముఖ్యమంత్రికి కూడా ఆ రాష్ట్రం మీద అధికారం ఉంటుంది. ప్రధానమంత్రికి ఆ దేశం మీద అధికారం ఉంటుంది. ముఖ్యమంత్రి పక్క రాష్ట్రానికి వెళ్ళి పరిపాలించే అధికారం ఉండదు. ప్రధానమంత్రి ప్రక్క దేశానికి వెళ్ళి పరిపాలించేటువంటి అధికారం ఉండదు. ఎంతమందికి అధికారం ఉన్నా ఈ అధికారాలన్నీ కూడా పరిమితమైనటువంటివి. ఇప్పుడు రాష్ట్రం అంటే రాష్ట్రం అంతటి మీద అధికారం ఉండదు. రాష్ట్రంలో వచ్చిన తుఫాన్ని ముఖ్యమంత్రి ఆఫ్ చేయగలరా? రాష్ట్రంలో వచ్చిన వరదను ముఖ్యమంత్రి ఆఫ్ చేయగలరా? అమెరికా లాంటి పెద్ద దేశంలోనే బాగా ఉన్నవాళ్ళు ఇల్లులు కాలిపోతుంటే ఆ ఉన్నవాళ్ళు ఏం చేయలేకపోయారు, ప్రభుత్వం కూడా ఏమీ చేయలేకపోయింది. అనగా ఈ లోకములో ప్రతి అధికారము కూడా
పరిమితి కలిగినటువంటి అధికారము కలిగినటువంటిది. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే యేసుప్రభువారు చనిపోయి మూడవ దినాన్ని తిరిగి లేచిన తర్వాత ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడింది. అబ్బబ్బా, ఈయన అధికారం ఎంత గొప్పదో చూడండి. పరలోకంలోకి ఎవరిని పంపించాలి అనేటువంటిది ఆయన అధికారం కలిగి ఉన్నాడు. ఎవరి జీవాన్ని తీసేసుకోవాలి అనేటువంటి దానికి ఆయన అధికారం కలిగి ఉన్నాడు. ఎవరికి జీవాన్ని ఉంచాలనేటువంటి దానికి ఆయన అధికారము కలిగి ఉన్నాడు. 1,00,000 మంది కలిసి మన మీద శాపనార్థాలు, ఈడు పోను ఈడు రాలిపోను అని శాపనార్థాలు పెట్టినా మనం రాలిపోం. అలా రాలిపోయే వాళ్ళ మీద ఎంతమంది రాలిపోదురు? ఇప్పటికీ చెప్పండి, ఎంతమంది రాలిపోదురు? కనుక ఒకరిని బ్రతికించాలన్నా ఆయన అధికారం కలిగి ఉన్నాడు, ఒకరిని తీసుకోవాలన్నా ఆయన అధికారం కలిగి ఉన్నాడు. గొప్ప విషయం ఏంటంటే భూమి ఒక దాని మీదే కాదట, ఆయనకి పరలోకములో కూడా సర్వాధికారం ఉన్నదట. సర్వాధికారం. ఏ ముఖ్యమంత్రికి కూడా సర్వాధికారం లేదు, ఏ ప్రధానమంత్రికి కూడా సర్వాధికారం లేదు, ఏ ప్రెసిడెంట్కి కూడా సర్వాధికారం లేదు. కానీ యేసయ్యకు పరలోకమందును భూమి మీదను ఆయనకి సర్వాధికారం ఉన్నది. తుఫాను వస్తుందని చెప్తున్నారు, వాతావరణ శాఖ వాళ్ళు తుఫాను వస్తుందని చెప్తున్నారు. పల్లం ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మెరకలకి వెళ్ళండి, ఇంతవరకు గాలి వీయొచ్చు, ఇంత వేగంగా గాలి వీయొచ్చు అని చెప్తున్నారు. అది వస్తుందని చెప్తున్నారు, వేస్తుందని చెప్తున్నారు. దాన్ని ఆపు చేసేటువంటి కెపాసిటీ ఎవరికైనా ఉందా? ఎవ్వరికీ లేదు. ఆయన తుఫానును గద్దించగా అది నిమ్మలమాయను. తుఫానును గద్దించేనంట, తుఫాను ఆగిపోయిందట. వీళ్ళు అంటున్నారు, ఈయన ఎవరు? ఈయనకు ప్రకృతి కూడా లోబడుచున్నది. ఈయనెవరు? ప్రకృతి కూడా లోబడుతూ ఉన్నది. మానవుని అధికారానికి పరిమితి ఉంది, దేవుని అధికారానికి పరిమితం లేదు. డాక్టర్లు నయం అవ్వలేదన్నటువంటి రోగాన్ని డాక్టర్లకి అంతు చిక్కకుండా నయం చేసేటువంటి అధికారం ఆయనకు ఉంది. ఎవరికి సాధ్యం కాని దాన్ని సాధ్యపరిచేటువంటి అధికారం ఆయనకు ఉన్నది. అందుచేత ఈ రోజున మొట్టమొదటి విషయము మనము నేర్చుకుంటుంది ఏంటంటే ఆయన సర్వాధికారము కలిగి ఉన్నాడు. ఈ గొప్ప ఆజ్ఞలో ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటనగా ఆయన సర్వాధికారము కలిగి ఉన్నాడు. కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ప్రజలు ఆయన అధికారాన్ని గుర్తించారు. ప్రజలు ఆయన యొక్క అధికారాన్ని గుర్తించారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28, 29 వచనాలు మనం చూసినట్లయితే యేసు ప్రభువారు కొండ మీద ఆయన చేసినటువంటి ప్రసంగాన్ని ముగించారు. ఆ ముగింపులో 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాల్లోనూ యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేశారు. కొండ మీద ప్రసంగం చేసిన వాళ్ళు అనేక మంది విన్నారు. అనేక మంది విన్న తరువాత వాళ్ళ కంక్లూజన్ ఏంటి? యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఎందుకంటే ఈయన బోధ అందరి బోధలాగా లేదట. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె బోధించెను. ప్రియులారా, ఇంకొకళ్ళ మాటలు మనం చెప్తే అధికారికంగా చెప్పగలమా? అదే మన మాట మనం చెప్పేటప్పుడు దాన్ని అధికారంగా చెప్పగలం. దేవుడు ఎప్పుడూ కూడా
అటా పుటా అనేటువంటి మాటలు ఉపయోగించలేదు. అలా జరిగిందంట, ఇలా జరుగుతుందంట అనే మాటలు ఆయన దేవుడు వాడలేదు. ఆయన ఏమంటున్నాడనంటే, సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా జీవముతోడు ఆయన సెలవిచ్చుచున్నది ఏమిటంటే, ఆయన డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు, ఆయన అథారిటీతో మాట్లాడుతున్నాడు, అధికారంతో మాట్లాడుతూ ఉన్నాడు. మేము బైబిల్ క్లాసులు పెట్టినప్పుడు వాళ్ళకు ఒక పరీక్ష పెట్టాం. అదేంటనంటే, మొదటోడు చెవిలో ఓ మాట చెప్పామండి. మొదటోడు చెవిలో ఓ మాట చెప్పాం. 100 మంది ఉన్నారు అక్కడ. ఆ మొదటోడు రెండో ఓడికి చెప్పాలి, రెండో ఓడేమో మూడో ఓడికి చెప్పాలి. మొత్తం చివరికి వెళ్ళేసరికి మొదటోడికి చెప్పిన మాట మారిపోయిందండి. మొదటోడికి చెప్పిన మాట మారిపోయింది. ఎందుకు మారిపోయిందో తెలుసా? ఇంతమందిలో నుంచి ఇన్ఫర్మేషన్ ఒకరి దగ్గర నుంచి ఒకరికి పాస్ అయ్యేసరికి ఏమవుతుందంటే ఇన్ఫర్మేషనే మారిపోతుంది. లాస్ట్ వాడు అథారిటీగా చెప్పగలరా? ఎందుకనంటే వాడు ఇలా చెప్పాడు నాతోని, అదే నేను చెప్తున్నానని చెప్తాడు. కానీ మొట్టమొదటి వాడు చెప్పేటప్పుడు అధికారంతో చెప్పాడు. ఎందుకనంటే అది అతని మాట. ఎంతోమంది బోధకులను మనం చూస్తున్నాం, ఎంతోమంది బోధలు మనం వింటున్నాం. కానీ అందరి బోధ వేరు, యేసయ్య బోధ వేరు. ఎందుకంటే ఆయన సాక్షాత్తు దేవుడు. దేవుడు డైరెక్ట్గా ఆయన నోట్లోంచి మాట్లాడుతున్నటువంటి మాటలు. కొంతమంది బైబిల్లోనండి యేసయ్య మాట్లాడిన మాటలు ఎర్ర అక్షరాలతో ప్రింట్ చేశారు. ఎవరికైనా ఉంది ఇక్కడ? ఒకరికి కూడా లేదా? కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది మరి కొనుక్కోవాలంటే. మనకెప్పుడు సిపి వచ్చేయాలి. యేసు ప్రభు వారు మాట్లాడిన మాటలన్నీ కూడా రెడ్ అక్షరాలతో ప్రింట్ చేశారు బైబిల్ సొసైటీ వాళ్ళు. ఎందుకంటే ఇది దేవుడు చెబితే ఇంకొకరు పలికిన మాట కాదు, సాక్షాత్తు దేవుడు తన నోటితో పలికినటువంటి మాటలు. అందుచేత మాటలు రెడ్ అక్షరాలతో లిఖింపదగినటువంటివి, విలువైనటువంటివి. ఎవరైనా ఏదైనా చెప్పచ్చు, కానీ దేవుడు తన నోటితో చెప్పిన మాట మనకి శాశ్వతమైనది, స్థిరమైనది అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని మనవి చేస్తూ ఉన్నా. యేసయ్య మాటలు విన్న తరువాత వీళ్ళు చాలా మీటింగ్లకు వెళ్ళి ఉంటారండి, చాలామంది చెప్పడం వినుంటారండి. వీళ్ళు అందరు మీటింగ్లకి వెళ్ళొచ్చి యేసయ్య మీటింగ్కి వచ్చారు. యేసయ్య మీటింగ్కి వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారనంటే, ఈయన మాటలు మనకు ఆశ్చర్యము కలిగించటం లేదా? ఈయన శాస్త్రుల్లా కాకుండా, ధర్మశాస్త్రోపదేశకుల్లా కాకుండా అధికారము కలిగిన వాడిలాగా మాట్లాడుతున్నాడు అని వారు ఆశ్చర్యపోయారు. దొంగ భయపడుతూనే మాట్లాడతాడు, యథార్థవంతుడు ధైర్యంగానే మాట్లాడతాడు. వాక్యం ఎక్కడికి వెళ్ళినా వాక్యాన్ని బోధిస్తే మనం ఎవరి చేత తాటికలు కట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ వాక్యాన్ని వదిలేసి పక్కదారులకు వెళ్తేనే ఎవడన్నా మనం విమర్శిస్తాడు, తిడతాడు. అవునా కదా? చెప్పండి. యేసయ్య ఏం మాట్లాడారండి? వాక్యం మాట్లాడారు. ఎలా మాట్లాడారండి? అధికారంతో మాట్లాడు. విన్న వాళ్ళందరూ ఏం చెప్తున్నారండి? ఆశ్చర్యపోతున్నారు, ఈయన అధికారంతో మాట్లాడుతున్నాడని. మేఘే వాడు ఒకలాగా మాట్లాడతాడు, ఉన్నది ఉన్నట్టు చెప్పేటువంటి వాడు ఒకలాగా మాట్లాడతాడు. దేవుడు నా పోషకుడు అనుకున్న వాడు యథార్థంగా మాట్లాడతాడు. మనుషులు నా పోషకులు అన్నవాడు భయపడతా మాట్లాడతాడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఖండించండి, బుద్ధి చెప్పండి అని చెప్తా ఉంది. ఖండితే సగం మంది రారేమో అని ఖండించలేనటువంటి సంఘాలు ఉన్నాయి. బుద్ధి చెప్తే సగం మంది మానేస్తారేమో అని బుద్ధి చెప్పలేనటువంటి సంఘాలు ఉన్నాయి. ఈరోజు ఖండించబడ్డావా రేపు బాగుపడతావు. ఈరోజు బుద్ధి తెచ్చుకున్నావా, తప్పిపోయినటువంటి కుమారుడు ఎలాగైతే బాగుపడ్డాడో అలా నువ్వు బాగుపడతావు. ఎందుకంటే దేవుని వాక్యము నిన్ను బాగు చేసేదే కానీ నిన్ను పాడు చేసేది కాదు. ఆలోచన చేయమని మనం చేస్తూ ఉన్నాం. రెండవది, ప్రధాన యాజకులు, గ్రామ పెద్దలు, ప్రజలకు పెద్దలు
వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారంటే ఈయన మాటలు విని. పెద్దలు అనేటువంటి వాళ్ళు తీర్పు తీర్చవలసినటువంటి వాళ్ళు, తీర్పు తీర్చేటువంటి పెద్ద మందేశాడు అనుకోండి, ఏమవుద్ది చెప్పండి? తీర్పు తీరవలసిన వాడు ఎవరికి కావలతాడికి మందే ఎంతడో ఒక్కొక్కడు, అంతే వాడి మాట ఆడతారు. అప్పుడు ఏమవుద్ది? న్యాయం తప్పిపోతుంది, న్యాయం తప్పిపోతుంది. అదే నువ్వు ఎవరి దగ్గర ఏమి ఇచ్చుకోకుండా, ఎవరి దగ్గర మందు తాక్కుండా నువ్వు తీర్పు చెప్పవనుకోండి, అది యథార్థంగా గౌరవించబడుతుంది. ఎక్కడికి వెళ్ళినా రెస్పెక్ట్ ఇస్తారు. ఈ రోజున ఏమైపోయిందంటే న్యాయస్థానాల్లో కూడా డబ్బుంటే ఆ జడ్జిల్ని కూడా కొనేస్తున్నారండి, అర్ధరాత్రి కాడ కూడా బెయిల్ ఇచ్చేస్తున్నారండి. సామాన్యుడికేమో సంవత్సరాలు పొడికి న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నా వాళ్ళకి ఏ విధమైనటువంటి న్యాయం జరగట్లేదు. ధనవంతుడికి రాత్రులు కోర్టు తిరుగుతున్నాడు. అదే సామాన్యులు వెళ్ళడం కొంత కోర్టు తీరుతారా రాత్రులు? అలాగే జడ్జిలను కూడా కొనేసి వాళ్ళ చేత వాళ్ళకి నచ్చినటువంటి తీర్పులు చెప్పుకుంటున్నారు. ఓకే, ఇక డబ్బులు ఇచ్చేసి నువ్వు న్యాయాన్ని మార్చేయచ్చు, కానీ పరలోకపు దేవుని యొక్క న్యాయాన్ని ఎవడ మార్చలేడు, ఎవడ మార్చలేడు. ఎందుకంటే తెలుసా? పాపం పరిపక్వం అయితే, పాపము పరిపక్వమై పాపము గర్భము ధరించి అది మరణమును కనును, మరణము కనును. రావులపాలెంలో ఒకడు ఆనుపాను చూసి సంతలోకి వెళ్ళిన వాళ్ళు బల్లెట్టిపోయాడండి. సంతలోకి వెళ్ళి అక్కడ స్టాండ్ వేసి మీరు కూరగాయలు కొనుక్కుంటాడు, లేదా మాసం కొనుక్కుంటాడు. అలాంటి ఈ టార్గెట్ అయితే ఏం చేశారు అనుకుంటున్నారు? ఇప్పటికి ఎంతమంది బండ్లు దొంగిలించాడో తెలీదు. ఒక రోజున ఏం చేశాడో తెలుసా? పాపం ఒక సామాన్యుడిది బండి కొట్టేసి రైమని వెళ్ళిపోతుంటే ఒక స్కూల్ పిల్ల ఏం చేసిందో తెలుసా? నాకు కొంచెం లిఫ్ట్ ఇవ్వండి అన్నది. ఈడేమనుకున్నాడు అంటే ఇంకొకరిని ఎక్కించుకుని తీసుకెళ్తే ఇంక అసలు డౌట్ రాదు అని ఏం చేశాడు? ఆ పిల్లని ఎక్కించుకున్నాడు బండి మీద. రైమని వెళ్ళిపోతుంటే వెళ్ళి లారీ చక్రం కింద పడ్డాడు, చచ్చిపోయాడు. అయితే వీడు చచ్చిపోవటమే కాదు, ఏమైంది? ఆ వెనకాల ఎక్కిన పిల్ల కూడా చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాపం ఎవరిది చెప్పండి? పాపం ఎవరిది? ఎంతోమంది బళ్ళు దొంగిలించేసి తప్పించుకున్నాడు ఈ రోజు వరకు. పోలీసు వాళ్ళు పట్టుకోవట్లేదు, కంప్లైంట్ లాగా ఉన్నాయి, పరిష్కారం లేదు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? అక్కడి నుంచి కొల్లేర చేశాడు, దెబ్బతో పరిష్కారం అయిపోయింది. ఇక్కడ దేవుని స్తోత్రం చెల్లింది. ఒకవేళ న్యాయస్థానములోనైనా నువ్వు న్యాయాన్ని కొనేసి న్యాయాన్ని మార్చేయచ్చేమో, పరలోకపు న్యాయస్థానం నుండి ఎవ్వడు కూడా తప్పించుకోలేడు. వాని క్రియలు చెప్పున వానికి ప్రతిఫలం ఇస్తానని చెప్పాడు దేవుడు. సామాన్య మానవులు ఆయన అధికారాన్ని గుర్తించారు. ప్రధాన యాజకులు, ప్రజల యొక్క పెద్దలు కూడా ఆయన అధికారాన్ని గుర్తించారని రాయబడ్డది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 23వ వచనం చదువునట్లయితే, ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన వద్దకు వచ్చి, ఏ అధికారము వలన నీవి కార్యములు చేయుచున్నావు? ఈ అధికారము మెవడు నీకు ఇచ్చాను అని అడుగుతూ ఉన్నారు. ప్రియులారా, దేవుడు ఏదన్నా చేసేటప్పుడు దేవుడు చేయటానికి ఎవరన్నా అధికారం ఇవ్వాలా? దేవుడికి ఎవరన్నా అధికారం ఇవ్వాలా? ఎవరు అధికారం ఇవ్వక్కర్లేదు. ఎందుకనంటే దేవుడు ఏ పనినైనా చేయటానికి ఆయన అధికారం కలిగి ఉన్నాడు. ఆయన మనకు అధికారం ఇవ్వాలి, కానీ ఆయనకు అధికారం ఇచ్చేవాడు ఎవడు? ఆలోచన చేశారా? ఆయనకు అధికారం ఇచ్చేటువంటి వాడు ఎవడు కూడా లేడు. అందుచేత ప్రధాన యాజకులు అనుకుంటున్నారు మేమే అధికారులు, మేమేమన్నా చెప్తే మేమే చెప్పాలనుకుంటున్నారు. ప్రజల పెద్దలు అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు? మేమే అధికారులము, మేమేం చెప్తే ప్రజలు చేయాలనుకుంటున్నారు. ఎవరికి ఏం చెప్పకుండా దేవుడు మంచి కార్యాలు చేస్తూ ఉంటే ఈ అధికారం నీకు ఎవరిచ్చారని అడుగుతున్నారు. ఓరు నాయనా, మీకు అర్థం అవ్వట్లేదు. ఆయన అధికారం ఇస్తేనే మనకు అధికారం ఉంది. ఆయన అధికారం ఇవ్వకపోతే ఎవరి దగ్గర కూడా అధికారము. దుర్మార్గుడైన అధికారి అక్కడ కూర్చోబెట్టినోడు ఎవరు చెప్పండి? అక్కడ కూర్చోబెట్టినోడు ఎవడు? దేవుడు. మనుషులకు బుద్ధి రావాలని దుర్మార్గులైన రాజుల్ని కూడా సింహాసనాల మీద కూర్చోబెట్టేవాడు
ఆయనే. కనుక ఆయన అధికారాన్ని సామాన్యులు గుర్తించారు. రెండవదిగా ఆయన అధికారాన్ని అధికారులు కూడా గుర్తించారని రాయబడి ఉంది. మూడవదిగా కపెర్నహూము అనేటువంటి ప్రాంతములో ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, మార్కు సువార్త 1:27. కానీ ఇక్కడ మనం చదువుతున్నాం లూకా సువార్త 4:32లో చూసినట్లయితే, ఆయన వాక్యము అధికారముతో కూడినదై యుండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆయన వాక్యం ఎలా బోధించాడంటండి? ఎలా బోధించాడంట? అధికారముతో బోధించాడట. అందుకని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారట. ఇది మూడవ విషయం. నాలుగవ విషయం మీరు చూడండి, యేసు ప్రభువు వారు అధికారం గురించి మాట్లాడుతూ ఉన్నారు. 5వ అధ్యాయము యోహాను సువార్త 26-27. తండ్రి ఎలాగు తనంతట తానే జీవము గల వాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడయుండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించబడెను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు ఆయనకు అధికారం ఇవ్వబడ్డది, తండ్రి చేత అధికారం ఇవ్వబడ్డది అనేటువంటి. చూడండి, దేవుడు జీవం ఉంది. దేవుడి జీవం ఎప్పటికీ ఎవరు తీయలేరు. కుమారుడికి జీవం ఉంది. కుమారుడు తన స్వచ్ఛందంగా ఇస్తే తప్ప ఆయన జీవాన్ని ఎవ్వరూ తీయలేరు. కానీ ఆయనకు ప్రకటించటానికే కాదట, తీర్పు తీర్చటానికి కూడా ఆయనకు అధికారం ఉన్నదట. ఒక రోజున ఆయన ధవల వర్ణ సింహాసనంలో కూర్చుండబోతున్నాడు. ఈ లోకస్తులందరికీ కూడా ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన తీర్పును వ్యతిరేకించేటువంటి వాడు ఎవడో కూడా ఉండడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 5వదిగా మనం చూసినట్లయితే ఇక్కడ మనం చదివినటువంటి ఈ వాక్యములో చాలా ప్లెయిన్గా చెప్పబడుతుంది. ఏమని చెప్పబడుతుంది అంటే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము. మన మీద ఎవరికి అధికారం ఉందట? ఈ భూమి మీద ఎవరికి అధికారం ఉందట? పరలోకంలో ఎవరికి అధికారం ఉందట? సినిమా హాల్లోకైనా టికెట్ లేకుండా ఆ గేట్ కాపలా వాడిని రాంగ్ రూట్ని పంపించేయచ్చేమో సినిమా హాల్లోకి. అర్థమైందండి? ఒక ఆవిడంటే విమానం ఎక్కేసిందంటే టికెట్ లేకుండా ఇంకో దేశం వెళ్ళిపోయిందంట. ఆవిడ ఎలాగా విమానం ఎక్కిందో టికెట్ లేకుండా అసలు ఎక్కనెవరు, ఆవిడ ఎలాగెక్కిందో కూడా ఎవరికి తెలీదు. ఒకడైతే పారిపోయేటప్పుడు మరి విమానం ఆ యొక్క చక్రాల కింద మరి దాకుని వెళ్ళిపోయాడు. ఎలాగెళ్ళిపోయాడు ఎవరికి తెలియదు. అంటే అక్కడి నుంచి కానీ పడ్డాడంటే ఆడు ముక్కలైపోతాడు అక్కడి నుంచి. ఇవన్నీ అసాధ్యం. కానీ దేవుడు పర్మిషన్ లేకుండా, దేవుడి చిత్తం లేకుండా, దేవుడి అనుమతి లేకుండా ఎవ్వడు కూడా పరలోకంలోకి వెళ్ళటానికి షార్ట్ కట్ ఏమైనా ఉంటే మన వాళ్ళు వెతికెద్దురు. షార్ట్ కట్ ఏమంటే మన వాళ్ళు వెతికెద్దురు. షార్ట్ కట్ లేదు దానికి. ఆయన అనుమతిస్తేనే నువ్వు వెళ్తావు. ఆయన అనుమతి ఇవ్వకపోతే నువ్వు ఎట్టి పరిస్థితిలో కూడా అక్కడికి వెళ్ళటానికి లేదు. అనుమతి ఇవ్వాలంటే నిన్ను ఆయన ఎరగాలి, నువ్వు ఆయన్ని ఎరగాలి. నువ్వు ఆయన్ని ఎరిగితే సరిపోదు, ఆయన కూడా నిన్ను ఎరగాలి. ఎందుకంటే దేవుడు కొంతమందిని ఏమంటున్నాడు తెలుసా? నీ నామములో మేము దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామములో మేము అద్భుతాలు చేయలేదా? మీ నామములు ఇవన్నీ చేయలేదానంటే, అక్రమము చేయి వాళ్ళరా మీరు నా యొద్ద నుండి వెళ్ళిపోండి, మీరు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. అసలు దేవుడు తెల్లలేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? చెప్పండి, దేవుడు తెల్లలేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? దేవుడు తెల్లలేని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఆయన పుట్టింతేనే కదా మనం పుట్టాం. కానీ ఎందుకంటున్నాడనంటే, వీళ్ళ దేవుడి పేరు చెప్పుకుని బ్రతికే వాళ్ళే కానీ దేవుడు మీద ఆనుకుని బ్రతికే వాళ్ళు కాదు. దేవుని చేత అధికారం ఇవ్వబడి బ్రతికేటువంటి వారు కాదు అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. ప్రియులారా, ఈ అధికారం గురించి ఎందుకు మాట్లాడుతున్నాను? అంతవరకు ఎవరికి ఉంది అధికారం? అంతవరకు ఎవరికి ఉంది అధికారం అని ఆలోచన చేసినట్లయితే, అధికారం ఎవరికి ఉందంటే మోషేకు ఉంది, లేక మోషే ధర్మశాస్త్రానికి అధికారం ఉంది. రెండవది ప్రవక్తలకు అధికారం ఉంది. మోషేకును ప్రవక్తలకును అధికారం ఉంది. అంటే దాని అర్థం ఏంటనగా, మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుందో అదే ప్రజలు చేయాలి. ప్రవక్తలు ఏం చెప్పారో అదే ప్రజలు చేయాలి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే అధికారాన్ని మార్చేస్తున్నాడు. పాత నిబంధనను
మార్చేసి కొత్త నిబంధన ఇస్తున్నాడు. ఇప్పుడు ఏమైందో తెలుసా? యేసు ప్రభువారు రూపాంతరం అనబడేటువంటి కొండ మీద ఆయన వెళ్ళారు శిష్యులను తీసుకుని. ఒకేసారి ఆయన మీద ఉన్నటువంటి ముసుగు తీసివేయబడ్డది. దేవుడు మామూలుడు కాదండి, ఆయన మహా వెలుగు. వాక్యం చెప్తుంది, నిజమైన వెలుగుండెను, ఆ వెలుగు లోకములోనికి వెళ్ళి ప్రతి వారిని. మీరు ఆ విషయం ఆలోచన చేసినట్లయితే ప్రతి గుళ్ళోనూ కూడా రాత్రులు ప్రమిదల్లో నూనె పోసి వెలిగించేవారు ఇంతకుముందు. మరి ఇప్పుడేం సిస్టమ్ ఏమైనా మారిపోయింది ఈ మధ్యన తెలీదు. ప్రమిదల్లో నూనె వేసి ఒత్తిని వెలిగిస్తారు ప్రతి రాత్రి. కొన్ని చోట్ల పగలో కూడా ఆ ఒత్తులు వెలుగుతూనే ఉంటుంది, నూనె పోస్తూ ఉంటారు. అసలు దేవాలయంలో ప్రమిద ఎందుకు ఉండాలి, దేవాలయంలో లైట్ ఎందుకు వెలిగించాలి అని ఆలోచన చేసినట్లయితే ప్రతి దేవాలయములోనూ వెలిగించుచున్నటువంటి లైటు ఒక నిజమైన లైట్ గురించి చెప్తుంది. ఇందులో మనం తైలం వేస్తే వెలుగుతుంది, తైలం వేయకపోతే ఆరిపోతుంది. కానీ ఈ తైలం ఎందుకు వేస్తున్నామనంటే ప్రతి దీపము కూడా ఒక నిజమైన వెలుగును సూచిస్తూ ఉంది. ఆ నిజమైన వెలుగుకి నూనె అక్కర్లేదు, ఆ నిజమైన వెలుగుకి కరెంట్ అక్కర్లేదు, ఏమీ లేకుండానే అది వెలుగుతూనే ఉంటుంది. యేసయ్య ఈ భూలోకంలోకి వచ్చినప్పుడు ఆయన దుప్పటి కప్పుకున్నట్లుగా ఆయన మహిమను కప్పుకుని వచ్చాడు ఇక్కడికి. అంచేత ఆయన వెలుగు మనం చూడలేదు, ఎందుకంటే దేవునిని చూచిన నరుడు బ్రతకడని వాక్యం చెప్తుంది. ఆయన చూస్తే మనం బ్రతకం. ఆయన ఈ లోకంలోకి వచ్చేటప్పుడు తాను రిక్తునిగా చేసుకుని ఆ వెలుగును మూతేసుకుని వచ్చాడు ఇక్కడికి. రూపాంతరం అనే కొండ మీదకి వెళ్ళేసరికి ఒకసారి ఆ మూతను తీసేశాడు. మూతను తీసేస్తే ఆయన దగదగా మెరిసిపోతున్నాడట. దగదగా మెరిసిపోతుంటే పేతురు ఏమంటున్నాడు తెలిసి, ఎక్కడ ఉండిపోదాం నాయన, కింద ఒకలాగా ఉన్నావు, పైన ఒకలాగా ఉన్నావు, నువ్వు ఇక్కడ ఉండిపోదాం. అక్కడికి ఎవరు వచ్చారో తెలుసా? మోషేను ఏలియాను వచ్చారట. ఎక్కడికి? రూపాంతరం అనేటువంటి కొండ మీదకి మోషే ఏలియా వచ్చారట. మోషే దేనికనంటే ధర్మశాస్త్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వాళ్ళు పాటించేవన్నీ కూడా ధర్మశాస్త్రం చెప్పే పాటిస్తున్నారు. అందుచేత మోషే ఎవరికి ప్రతినిధి? ధర్మశాస్త్రానికి ప్రతినిధి. ఏలియా ఎవరికి ప్రతినిధి? ప్రవక్తలకు ప్రతినిధి. మోషే ఏమో ధర్మశాస్త్రానికి ప్రవక్త, ఈ యొక్క ఏలియా ఏమో ప్రవక్తలకు ప్రతినిధి. ఎందుకంటే ధనవంతుడు చచ్చిపోయిన తర్వాత అక్కడ మాట చెప్పబడ్డది అతనికి. ఏం తెలుసా? భూమి మీదకి పంపించండి, లాజరును పంపించి సువార్త చెప్తే నమ్ముతారు, చచ్చిపోయినాడు ఒకడు వచ్చి చెప్తే నమ్ముతారు అని చెప్తే అప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే మోషేయును ప్రవక్తలను అక్కడ ఉన్నారు. మోషేయు ప్రవక్తలు అక్కడ ఉన్నారు అనగా మోషే ధర్మశాస్త్రం అక్కడ ఉంది, ప్రవక్తలు మాట్లాడినటువంటి బోధలు అక్కడ ఉన్నాయి. అవి వింటారా? వాళ్ళు పరలోకంలోకి వస్తారు. వాళ్ళు వినరా? వాళ్ళు కూడా నీ దగ్గరికి వస్తారు అని చెప్పాడు. ఇక్కడ రెండు విషయాలు కనబడుతున్నాయి, ఒకటి మోషే, రెండు ప్రవక్తలు. వీళ్ళిద్దరూ కూడా అధికారము కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళు చెప్పింది మనుషులు చేయాలి. ఇప్పుడు ఏమైంది? రూపాంతరం అనేటువంటి కొండ మీదకు మోషే వచ్చాడు, ఏలియా వచ్చాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. 17వ అధ్యాయం 5వ వచనం. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఆయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని. ఇంతవరకు ఎవరి మాట వింటున్నారు వీళ్ళు? ఇంతవరకు ఎవరి మాట వింటున్నారు? మోషే మాట వింటున్నారు, ప్రవక్తల మాటలు వింటున్నారు. దేవుడు మోషేను ప్రవక్తనే కూడా అక్కడికి హాజరుపరిచి ఈ కాడి నుంచి మీరు ఎవరి మాట వినాలంటున్నాడు? నా ప్రియ కుమారుడైనటువంటి యేసయ్య మాట వినండి అని చెప్తున్నాడు. యేసయ్య చెప్పాడు అని అంటే అది అల్టిమేట్.
ఎందుకంటే చిట్ట చివరి అధికారం ఎవరు కలిగి ఉన్నారని అంటే యేసయ్య కలిగి ఉన్నారు. ఈ రోజున మనమందరము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇస్తున్నాం. ఎందుకంటే ఇది యేసయ్య చెప్పారు. కొంతమంది అపోస్తుల కార్యాలు 2:38 తీసుకుని తండ్రి కుమార పరిశుద్ధాత్మ లేదు, యేసు నామములో బాప్తిస్మం ఇవ్వాలని ఏమైంది, యేసు నామములో బాప్తిస్మం ఇస్తున్నారు. ఇంకా కొంతమంది ఇంకో అడుగు ముందుకేసి విలియం బ్రన్హం నామములో బాప్తిస్మం ఇవ్వాలని యేసునామం వాళ్ళు. కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా, విలియం బ్రన్హం అనేటువంటి పేరు బైబిల్లోనే లేదు. ప్రకటన గ్రంథంలో ఒక దూతను పట్టుకుని ఆ దూత ఈ దూత అని చెప్పి విలియం బ్రన్హం నామంలో కూడా బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మీకు అడుగుతున్నాను, పేతురు ఎక్కువ యేసయ్య ఎక్కువ? యేసయ్య చెప్పింది చేస్తావా, పేతురు చెప్పింది చేస్తావా? పేతురు రాంగ్ చెప్పాడని నేను అంటలేదు, కానీ మీకు రాంగ్గా అర్థమవుతుంది. యేసయ్య బాప్తిస్మం యొక్క ఫార్ములా చెప్పారు. ఏంటా ఫార్ములా? మీరు ఎవరికన్నా బాప్తిస్మం ఇచ్చేటప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇమ్మన్నాడు. పేతురు గారు ఇవన్నీ రిపీట్ చేయలేక ఏమన్నాడంటే యేసునామంలో బాప్తిస్మం ఇమ్మన్నాడు. ఇప్పుడు జనము కొంతమంది అలాగెళ్ళిపోయారు, కొంతమంది ఇలాగొచ్చారు. కానీ ఫార్ములా లెక్క ఉందా? ఆ లెక్కను మనం శోధించాలంటే దానికి ఒక ఫార్ములా ఉంటుంది. మెడిసిన్ ఉందా? మనం వేసుకుంటున్నటువంటి మెడిసిన్కి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ తయారు చేయడానికి ఒక విధానం ఉంటుంది. ఆ విధానం ఏమేమి వేసాడో ప్రతి మెడిసిన్ మీద కూడా రాయాలి. ఎంతంత శాతం వేసాడు, ఏం వేసాడో దాని మీద రాయాలి. మనం అసలు చదువుతాం ఏంటి అట్లని చెప్పండి, అసలు చదువుతామా? అవన్నీ చదవకుండా మనము ఆ మెడిసిన్ డాక్టర్ రాశాడు మనం మింగుతున్నాం అంతే. కానీ వాడు తయారు చేసేటువంటి వాడు ఎలా తయారు చేశాడో, ఏమేమి కలిపాడో దాని మీద ముద్రించవలసినటువంటి ఆవశ్యకత వాడికి ఉంది. అలా ముద్రించకపోతే వాడి మీద కేసు. ఓ ప్రజలారా, ఓ జనులారా, మోషే అధికారాన్ని మీరు అంగీకరించారు, ప్రవక్తల యొక్క అధికారాన్ని అంగీకరించారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని కూడా ఇక్కడికి పిలిచి దేవుడు చెప్తున్నాడు, మీరు ఎవరి మాట వినండి అని చెప్తున్నాడు. మోషే మాట కాదట, ప్రవక్తల మాట కాదట, ఎవరి మాట వినమంటున్నాడు? మోషే కూడా యేసయ్య మాట వినాలి, ప్రవక్త కూడా ఎవరి మాట వినాలి? యేసయ్య మాట వినాలి. మనం ఎవరి మాట వినాలి? రోజుకొకడు ఒక్కో రకంగా చెప్తాడు. టీవీ అట్టండి, ఇందాకడోడు ఏమో పడగొడతాడు, ఇంకొకడు రెండో వాడేమో పడగొట్టకూడదు అంటాడు, మూడో వాడేమో దేవుడు తగ్గింతాడు అంటాడు, నాలుగో వాడేమో నేను తగ్గింతాను అంటాడు. ఇంతమంది మెసేజ్లు వింటే మీకు బుర్ర ఆసిపోతుంది. మనమందరము ఎవరమనంటే సైన్ పోస్టులు. సైన్ పోస్ట్ అంటే ఏంటి? మనము సూచించే వాళ్ళం. ఎవరిని సూచించాలి మనం? నీకు రోగం వచ్చిందా? ప్రభు దగ్గరికి రా. నీకు రక్షణ అవసరమా? ప్రభు దగ్గరికి రా. నీకు ఏదైనా అవసరం ఉందా? అది ప్రభు దగ్గరికి రా. ప్రభువుని సూచించాలి, అంతేగాని మనల్ని చూపెట్టుకోకూడదు. నేను అందుకనే మనలో ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడ కడుతున్నాను తెలుసా? యేసయ్య చుట్టూ కడుతున్నాను. నా చుట్టూ కట్టుకున్నాను అనుకోండి, నేను పోయిన వెంటనే మీరు పడిపోతారు. అదే యేసయ్య చుట్టూ కట్టాను అనుకోండి, ఆయన ఎప్పుడూ నిలిచే ఉంటాడు, ఎప్పుడు జీవిస్తూనే ఉంటాడు. కనుక మీరు ఎప్పుడు నిలబడాలి, కానీ కూలిపోయేటువంటి వారుగా ఉండకూడదు. ఏమైపోయింది? చాలా మినిస్ట్రీస్ కూలిపోవటానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ఎవరు చుట్టూ కట్టుకున్నారంటే వాళ్ళ చుట్టూ కట్టుకున్నారు. ఆయనే దేవుడు, ఆయన చెప్పిందే వేదం, ఆయనదే. అంతే, వాక్యాన్ని చూడటం లేదు, వాక్యాన్ని పాటించడం లేనటువంటి పరిస్థితి చాలామందికి ఉంది. ఈ రోజున ధైర్యంగా చెప్తున్నాను, మీలో ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడ కట్టానో తెలుసా? యేసయ్య చుట్టూ మిమ్మల్ని కట్టాను. కాబట్టి మీరందరూ కూడా ప్రయోజనకరమైనటువంటి వారిగా, జీవము కలిగినటువంటి వారిగా మీరు ఉండాలనేటువంటిది నా ఆలోచన. మోషే ఇశ్రాయేలు అందరినీ పిలిపించి ఇట్లు చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? దేవుడిచ్చినటువంటి నిబంధనను మీరు పాటించమని చెప్పాడు. వాళ్ళందరూ కూడా పాటించారు. కానీ ఇప్పుడు పరలోకమందు ఉన్నటువంటి తండ్రి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? మీరు నా కుమారుని యొక్క మాట వినండి. ఎవరి మాట వింటారు? చాలామంది చాలా మాటలు మాట్లాడతారు. చాలామంది చాలా మాటలు మాట్లాడతారు. కొంచెం నీకు